కొంచెం డైవర్ట్ అయిపోతాడు. ఆ డైవర్షన్ ని అది మంచిది కాదు అని చెప్పడానికి బ్రహ్మ వస్తాడు. కానీ ఇప్పుడు బ్రహ్మ వచ్చిన దానిని అంగీకరిస్తాడు. ఎవరో పృథు మహారాజు అంగీకరించాడు కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం. మైత్రేయ వాచ, మైత్రేయమని చెప్తున్నాడు. భగవానపి వైకుంఠః సాఖం మఘవతా విభుః యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్తమభాషత. చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీ మైత్రేయ ఉవాచ భగవానపి వైకుంఠః సాకం మఘవతా విభుః యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్తనుభాషత. శ్రీల ప్రభుపాదికి మైత్రేయుడు పలకసాగెను. విదురా, 99 అశ్వమేధ యజ్ఞములచే మిగుల సంతుష్టుడైన విష్ణు భగవానుడు అచట ప్రత్యక్షమయ్యాను. ఇంద్రునితో పాటు ఆరాధించిన ఆ దేవదేవుడు అంతటా ఇట్లు పలుకనారంభించెను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ మనకి మొత్తం 38 శ్లోకాలు ఉన్నాయి ఈ చాప్టర్ లో. 1 నుంచి 16 శ్లోకాలు వచ్చేసి విష్ణువు పృథువుకి ఉపదేశిస్తూ ఉంటాడు. 17 నుంచి 22 వరకేమో పృథు మహారాజుతో ప్రభువు యొక్క ప్రేమపూర్వక వ్యవహారాలు. తర్వాత 23 నుంచి 31 వరకు పృథు మహారాజు ప్రార్థన చేస్తాడు విష్ణువుని. 32 నుంచి 38 వరకు తన ఆశీర్వాదం అర్పించిన తర్వాత ప్రభువు వెళ్ళిపోతాడు. అంటే మహావిష్ణువు ఈయన ప్రార్థనలు విని ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చి తను వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు మనం 1 నుంచి 16 వరకు విష్ణువు పృథువుకు ఉపదేశిస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. అందులో ఫస్ట్ మైత్రేయ ముని చెప్తున్నాడు, అంతా అయిపోయింది, క్షమాపణ క్షమించేశాను అన్నాడు. యజ్ఞం కంప్లీట్ అయిపోయిందని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ దాన ధర్మాలు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేశాడు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు విష్ణు భగవానుడు వైకుంఠాధిపతి ఏం చేస్తున్నాడంటే ఆ ఇంద్రుడిని తీసుకొని వెళ్ళి తన దగ్గర నిల్చొని ఇలా చెప్తున్నాడంట. ఇక్కడ చెప్తున్నాడు, విదుర 99 అశ్వమేధ యజ్ఞములతో మిగుల సంతుష్టుడైన విష్ణు భగవానుడు 99 యజ్ఞాలు చేశాడు, ఈయన సంతుష్టుడైపోయాడు. అచ్చట ప్రత్యక్షమయ్యాను అంటే తన దగ్గరకు వచ్చి ఇంద్రునితో పాటు వచ్చాడు. ఆయన ఇంద్రుని పట్టుకొని ముందుకు తీసుకొని వచ్చాడు. వచ్చి చెప్తున్నాడు ఏమని అంటే, శ్రీ భగవాను వాచ ఏష తే కాశిద్భంగం హయమేధశతస్య క్షమాపయత ఆత్మానం ఆముష్య క్షంతుమర్హసి. నెక్స్ట్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీ భగవానువాచ ఏష తే కార్ష్భిభంగం అయమేదస్య తస్యః క్షమాపయత ఆత్మానం అముష్యాక్షంతుమర్హసి. దేవదేవుడకు విష్ణువు పలికెను, పృథు మహారాజా, స్వర్గరాజగు ఇంద్రుడు నీ 100వ యజ్ఞమున విఘ్నమును కలుగచేసినాడు. నిన్ను క్షమార్పణ వేడుటకు ఇప్పుడు అతడు నాతో పాటు అరుదించను కనుక అతనిని క్షమించును. హరే హరే కృష్ణ మాతాజీ. అసలు అంతకుముందే బ్రహ్మ చెప్పినప్పుడే క్షమించేశానని చెప్పాడు. అక్కడే ఇంద్రుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నారు, బ్రహ్మ ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఈయన ఇంద్రుని వైపు అయితే అసలు కోపంతో ఏం చూడట్లేదు, తన పనం తను చేసుకెళ్తున్నాడు. అయినప్పటికీ విష్ణువు ఇంద్రుడిని తీసుకొచ్చి ఆయన క్షమాపణ కోరుకుంటున్నాడు. అంటే స్వయంగా అతనేమి రాలేదు, కానీ విష్ణువే తనని తీసుకొచ్చి కోరుకుంటున్నాడు, నువ్వు క్షమించు అతనిని అని చెప్తున్నాడు. మామూలుగా అయితే కోపం ఉన్న వాళ్ళకి ఎలా ఉంటది, మనకు అపకారం చేసిన ఏదన్నా మన కీడు తలపెట్టిన వారు మన ముందుకు వస్తే కోపం ఇంకా రెండింతలు అవుతుంది. అవునా? బయటకు వచ్చేస్తుంది. అంటే వేరే వాళ్ళతోటి మాట్లాడినప్పుడు నాకు కోపం లేదు అని ఎన్ని చెప్పినప్పటికీ కూడా మనకు అపకారం చేసిన వాళ్ళు మన ముందుకే వచ్చి క్షమాపణ కోరుతుంటే, ఇంతలా చేసావు ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నావని
కొద్ది కోపం వస్తుంది అంటారా లేదా? వస్తుంది మాతాజీ. వస్తుంది ఎప్పుడైతే మాతాజీ. ఎవడ మనమే వస్తుంది, వాడిని చూడగానే ముందు కోపం వచ్చేస్తుంది. వస్తుంది. కానీ ఇక్కడ భగవంతుడు పృథు మహారాజుని టెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు? యజ్ఞ ఫలితంగా అంత బాగా యజ్ఞం చేశాడు. ఇప్పుడు లాస్ట్ లో ఇది అయ్యింది. అయినప్పటికీ కూడా ఆయన ధర్మాన్ని పట్టుకొని ఉండి దాన్ని విడిచిపెట్టాడు. కానీ అతని లోపల ఇంకా కోపం ఉందా లేదా అంటే, లేకపోతే భగవంతుడు చెప్పడానికి ఆయన అర్హుడు అవుతాడు, ఉంటే దానికి అర్హుడు కాదు. ఇప్పుడు యజ్ఞం చేయడం అంటే ఏంటి? ఇప్పుడు జప యజ్ఞం చేస్తున్నాం. జప యజ్ఞం ఫలితం ఏంటి? దేని చేస్తున్నాం మనం? అది చేస్తుంటే ఏమవుతుంది మనకి? కృష్ణ భక్తులం అవుతాం. కృష్ణ భక్తులం అవుతాం. హృదయ శుద్ధీకరణ అవుతుంది మాతాజీ. ఎస్, హృదయ శుద్ధీకరణ అంటే షడ్గుణాలు ఏవైతే ఉన్నాయి, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాశ్చర్యాలు ఒక్కొక్కటిగా తగ్గిపోవాలి. అంతేనా? అవి తగ్గిపోతేనే కదా పవిత్రత అనేది. అవును మాతాజీ. అవన్నీ మాలిన్యాలని చెప్పుకున్నాం. మరి ఇక్కడ కూడా కోపం అనేది అతను ఉన్నదనుకో, ఈయన 99 యజ్ఞాలు చేసినప్పటికీ కూడా లోపల కోపం ఉంటే అతను శుద్ధి పడినట్టు కాదు. అంతేనా? అంటే శుద్ధి పడకపోతే భగవంతుడికి దగ్గరగా అవ్వలేరు. వెళ్ళడు. అవ్వలేరు. అంటే ఆత్మ జ్ఞానం అనేది భగవంతుని చేరడం అనేది ఇబ్బంది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఇతన్ని తీసుకొచ్చి ముందు నిల్చోబెట్టి నువ్వు క్షమించు అని ఈయనని అడుగుతున్నాడు. ఎవరిని? పృథు మహారాజుని. అందుకని ఈ శ్లోకంలో ఆత్మానం అంటే ఇది చాలా ముఖ్యమైన పదము. జ్ఞానులలో, యోగులలో ఒకరినొకరు చివరికి సామాన్య మానవుని కూడా చూసినప్పుడు ఆత్మస్వరూపునిగా సంబోధించుకుంటారు. అంటే శారీరక పరంగా వాళ్ళు ఎలాంటిది చూడరు అని చెప్తున్నాం కదా. అలవాటు ఆధ్యాత్మికవాది ఏనాడును జీవుడిని దేహముగా భావింపడు. ఇప్పుడు ఈయన ఒకవేళ ఇంద్రుడు ఈయన నన్ను కీడు చేశాడు అనుకున్నాడు అనుకో, అది ఏ భావన అవుతుంది? శారీరక భావన అవుతుంది, భౌతిక భావన అవుతుంది. కానీ ఇప్పుడు ఆయన ఏది చూడాలి? ఆయన కూడా భగవంతుని యొక్క అంశ, ఆత్మ రూపంలో ఆయనను చూడాలి. ఆత్మ రూపంలో చూసినప్పుడు ఎవరిపైన ద్వేషం గాని, కోపం గాని ఇలాంటివి ఉండకూడదు. ఎందుకు? అందరూ కూడా భగవంతుని స్వరూపాలు, అందరూ సమానం. అంతేనా? అంతే మాతాజీ, అంతే. ఎస్. అందుకని ఇప్పుడు ఆ ఆత్మభావన అనేది ఈయనలో ఎంతవరకు ఉన్నది? నాకు తెలుసు ఉన్నది, కానీ ఇప్పుడు మరి ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే, ఎందుకు చెప్తున్నారు? మరొకసారి మన కోసం. అంటే ఇప్పుడు పృథు మహారాజు స్టోరీ వినడం వల్ల మనలో కూడా పరివర్తన రావాలి కాబట్టి అది మన కోసం చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడు ఆల్రెడీ ఆయన యజ్ఞానికి ఆయనకి మెచ్చి అక్కడ ఉండిపోయాడు కదా. 99 యజ్ఞాలు చేస్తున్నప్పటి నుంచి అక్కడే ఉండిపోయాడు. మరి అక్కడే ఉండిపోయి మళ్ళీ ఎందుకు చెప్తున్నాడంటే, ఇలాంటివి ఉండకూడదు, మీరు అనుకుంటున్నట్టు కాదు, ఏ భావనలో మనం ఉండాలి భగవంతుని చేరాలంటే అనే విధంగా తనకి చెప్పుకొస్తున్నారు అన్నట్టు. అందుకని బాహ్యాచ్ఛాదనము మాత్రమే, శ్లోకము వివరించినట్లుగా దేహము కేవలము బాహ్యాచ్ఛాదనము మాత్రమే. అందువలన మనం ఎప్పుడైతే ప్రగతి చెందిన ఆధ్యాత్మికవాది అయితే ఒక ఆత్మకు ఇంకొక ఆత్మకు భేదాన్ని చూపడు. అది సాధించకపోతే భేదాన్ని చూపుతాడు. అది తెలుసుకోవడానికి ఆయన పృథు మహారాజు దగ్గరికి ఇంద్రుడిని తీసుకొని వచ్చి ఆయన క్షమాపణ కోరుతున్నాడు, క్షమింపుము అని చెప్తాడన్నట్టు. అది 3వ శ్లోకం వచ్చేసి అలా ఎందుకు చేశాడన్న దానికి చూద్దాం. సుదయ సాధవో లోకే నరదేవ నరోత్తమాః నాభిద్రుహ్యంతి భూతేభ్యో యర్హినాత్మా కలేవరం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. సుధియ సాధవో లోకే నరదేవ నరోత్తమాః నాభిద్రుహ్యంతి భూతేభ్యో యర్హినాత్మా కలేవరం. ఓ రాజా, సుబుద్ధి కలవాడు, అన్యుల హితకార్యమున ఆసక్తి కలవాడునైన మనుజుడు నరోత్తమునిగా భావింపబడును. అట్టి మనుజుడు అన్యుల ఎడ ఏనాడును అసూయ కలిగి ఉండడు.
సుమేధసులైన వారు భౌతిక దేహము ఆత్మకు అన్యమైనదనే విషయమును ఎల్లప్పుడూ ఎరిగిందరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సుదయ సాధవోలోకి అంటే సుమేధసులు బుద్ధిమంతులైన వాళ్ళు, ఇతరులకు హితాన్ని చేకూర్చే వాళ్ళు ఈ లోకమున నరదేవత అంటే ఇప్పుడు పృథు మహారాజు ఎవరు? రాజు. అంటే నరులందరికీ రాజు అంటే దేవుడితో సమానం అని చెప్తుంటారు కదా. మరి ఉత్తములు అంటే నరులలో ఉత్తములవి. నా అభిద్రుహ్యంతి ఏనాడును అసూయాగ్రస్తులు కారు, నీకు అసూయ అనేది లేదు. కాబట్టి భూతేభ్య ఇతరు జీవులయ్యడ ఎర్హి కారణమున భావింపరు అని చెప్తున్నారు. అంటే ఈ దేహమని భావించే వాళ్ళే అట్లా ఇతరుల ఎడ అసూయ పరులై ఉంటారు. అదే ఆత్మజ్ఞానం ఆత్మభావం ఉన్న వాళ్ళు అలా అసూయ పరులై ఉండరు. నువ్వు నరులలో ఉత్తముడివి కాబట్టి, నువ్వు నరదేవతవు కాబట్టి, నువ్వు ఇంకా సుమేధసు బుద్ధిమంతుడు కాబట్టి, నువ్వు హితవుని కోరుకున్నావు కాబట్టి నీకు ఉండదని నాకు తెలుసు అని, అయినప్పటికీ కూడా అలా తెలుసు కానీ ఇంకా చెప్తూ ఉన్నాడు అన్నట్టు. అంటే ఇలాంటి వాళ్ళు ఇలా ఉంటారు, నువ్వు కూడా అంతే అని ఇక్కడ చెప్తున్నారు. ఉన్మత్తుడు హత్య కావించినప్పుడు ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు భాష్యంలో. హైకోర్టు న్యాయవాది కూడా అతన్ని క్షమించుటను మనం చూస్తుంటాం. ఎందుకు? ఉన్మత్తుడు అంటే ఏంటి? పిచ్చి పట్టిన వాళ్ళకి ఏమీ తెలియదు కదా, ఏది తెలిసి చేయరు. తెలిసి చేస్తే అది శిక్షకు అర్హుడు అవుతాడు, తెలియక చేస్తే శిక్షకు అర్హుడు కాదని చెప్పి విడిచిపెడతారు కదా. అలాగే చెప్తున్నాడు. అంటే జీవుడు భగవదంశ అయిన కారణాన ఎల్లప్పుడూ పవిత్రుడే విశుద్ధుడే అయి ఉంటాడు. కానీ ఎప్పుడు మళ్ళీ ఆయన మాలిన్యం పొందుతాడు అంటే మాయాబంధంలో తగులుకున్నప్పుడు అని చెప్తాడు. మాయాబంధం అంటే ఇక్కడ మనం ఏం చెప్పాం? మనకు ఎన్ని రకాలుగా బందీలై ఉంటాము? త్రిగుణాలకి బందీలై ఉంటాం. 3 రకాలుగా. 3 రకాలుగా. అంటే ఆత్మ శుద్ధమైనది, కానీ అది ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులకు వస్తుందో, ఎప్పుడైతే ఈ శరీరాన్ని తీసుకుంటుందో అప్పుడు బందీ అయి ఉంటది. నిజమునకు అతడు ఏది చేసినాను అది ఎలా జరుగుతుంది? ప్రకృతి ప్రభావం జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే ఆత్మ చెయ్యదు. ఇక్కడ ఏది చేస్తుంది అంటే ఆ శరీరంలో ఉంటుందో ఆ శరీరానికి ఏదైతే కర్మ చేస్తామో దాని వల్ల ఆ శరీరము లభిస్తుంది. ఆ కర్మ వల్ల అప్పుడు ఆ శరీరము ఆ బాధని పొందుతుంది కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. నా కర్తృత్వం నా కర్మ అని లోకస్య సృజతి ప్రభు నా కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అంటే తన దేహం అనేది పూర్వం యొక్క అధిపతి అయిన దేహి. ఇక్కడ దేహి ఎవరు? దేహం ఎవరు? దేహము అంటే స్థూల దేహము, దేహి అంటే అందులో వసించు ఆత్మ. ఆత్మను దేహి అంటారు, దేహం అంటే శరీరం. అంటే దేహి కర్మలను సృష్టించటం గాని కర్మలందు జనులను ప్రేరేపించుట గాని జరగదన్నట్టు. అది సృష్టించదు, అది చెయ్యదు. కాబట్టి ఇక్కడ మరి ఎవరు చేస్తున్నారు అంటే అది ఎప్పుడైతే త్రిగుణాలతో బందీ అవుతుందో అప్పుడు ఈ శరీరం చేస్తుంది. అంతే కదా. నిజమునకు జీవుడు లేదా ఆత్మ ఏదియును చెయ్యరు, అంతయు ప్రకృతి గుణముల ప్రభావములనే జరపబడును. మనుజుడు రోగగ్రస్తుడైనప్పుడు ఆ రోగ లక్షణములో అనేకములకు బాధలకి కారణమవుతుంది. ఇక్కడ మొత్తం చెప్తే సుదయ అంటే అసూయాగ్రస్తులుగా ఉండకూడదు. మన అసూయ అనేదే మన కామము క్రోధము లోభమే ఇవి మనకు బందీలను చేస్తాయి. త్రిగుణాలు వాటి వల్లనే మనం బందీలై ఉంటాము అని చెప్తున్నారు. సుధియ అది సుధి అనగా బుద్ధి, పరమోత్కృష్టుడు భక్తుడు అనేటి అర్థాలు వస్తాయి కనుక భక్తి సుబుద్ధి రెండింటిని కలిగిన వాడు ఎలా ఉంటాడు? ఆత్మ పట్ల గాని దేహము పట్ల గాని చర్యను గైకొనడు. ఇప్పుడు ఈయనకు పృథు మహారాజుకి అంతకుముందు ఇంద్రుడితోటి శత్రుత్వం గాని మిత్రుత్వం గాని మనకేం చెప్పలేదు కదా. వీళ్ళు చాలా స్నేహితులు అని చెప్పలేదు, వీళ్ళిద్దరు శత్రువులు అని చెప్పలేదు కదా, ఏది చెప్పలేదు. కానీ అక్కడ జరిగిన చర్య వల్ల మనకేమనిపించింది? అతను శత్రువుడుగా చేస్తున్నాడు అనిపించింది. అంతేనా?
హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, వినపడుతుంది మాతాజీ. ఓకే. అంటే ఎలా అంటే చేసే పని వల్ల మనకు శత్రువులు మిత్రులు అవుతారు, కానీ ఆత్మపరంగా కాదు. అంటే ఆత్మ ఏది చేయదు, కానీ ఆ శరీరాన్ని ఉపయోగించి ఏ కర్మ అయితే చేస్తారో దాని వల్ల మనకు వాళ్ళలో మనం ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. మనం అలా భావిస్తూ ఉంటాం. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానం సంపన్నులై ఉంటారో వాళ్ళకు అది కూడా కనిపించదు అన్నట్టు. అంటే శరీర భావంతో చేసే ఆ కర్మల వల్ల వాళ్ళు ఎలాంటి ఏ కోపము రావడం గాని, వాళ్ళ మీద ఎలాంటి భావాలు రావడం గాని జరగదు అని చెప్తున్నారు. నువ్వు అలాంటి వాడు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. 4వ శ్లోకంలో చెప్తున్నారు, పురుషాయది ముహ్యంతి స్వదృశాదేవ మాయయా శ్రమ ఏవ పరం జాతో దీర్ఘయా వృద్ధ సేవయా. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, చదవనా? చదవండి. పురుషాయది ముహ్యంతి స్వదృశా దేవ మాయయా శ్రమ ఏవ పరం జాతో దీర్ఘయా వృద్ధ సేవయా. పూర్వపు ఆచార్యుల ఆదేశములను చక్కగా నెరవేర్చిన కారణమున మిగుల పురోగమించి ఉన్నట్టి నీ వంటి వారలు కూడా నా మాయ ప్రభావమునకు లొంగినచో ఆ పురోగతి కేవలము వృధా కాల వ్యయమే అని భావింపబడును గదా. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఇంకేం చెప్తున్నారు భగవంతుడు? మనం ఏదైనా సరే నేర్చుకున్నది ఆచరించకపోతే అది శ్రమ ఏవహి కేవలం అని చెప్తున్నారు. అంటే అది శ్రమగానే మిగిలిపోతుంది, దానివల్ల లాభం లేదు. అతను చెప్తున్నాడు, పూర్వపు ఆచార్యుల ఆదేశములను చక్కగా నెరవేర్చిన కారణంగా మిగుల పురోగమించి ఉన్నట్టి నీ వంటి వారులు. ఆయన ఎవరిని ఆశ్రయించారు? ఎవరి ఆదేశాలను? అంటే ఆచార్యులు, ఇంకా వృద్ధ సేవయ. వృద్ధులు అంటే 3 రకాలుగా చెప్తారు: వయోవృద్ధులు, ధర్మ వృద్ధులు, జ్ఞాన వృద్ధులు కదా. ఈ ముగ్గురు దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని నేర్చుకుంటాం. చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటాం. మరి ఎన్ని నేర్చుకున్న తర్వాత కూడా మనం సమయం వచ్చినప్పుడు దాన్ని పాటించకపోతే అది ఏంటి? శ్రమ ఏవహి వేస్ట్ కదా. దీర్ఘకాలం అంటే చిన్నప్పటి నుంచి మనం పెద్దలు చెప్తుంది వినుకుంటూ పెరిగి అన్ని చేసినప్పటికీ కూడా ఇప్పుడు మనం పాటించకపోతే అది వేస్ట్, కాలాపన అంటారా. అలా శ్రమ ఏవ పరం జాతో అని చెప్తున్నారు. అంటే అలా వినకపోవడము, అలా ఆచరించకపోవడము, అది కూడా ఎలా జరుగుతుంది? నా మాయలో చిక్కుకుంటేనే అలా అవుతుంది అని చెప్తారు. అంటే మనకి ఎంత తెలిసినప్పటికీ మన మాయలో చిక్కుకుంటే మనము తెలిసిన దాన్ని ఆచరించలేకపోతాం. కాబట్టి మాయ నుంచి బయటపడిన వాళ్ళే దీనిని చేయగలుగుతారు అంటున్నారు. దేనిని అంటే ఆచరించగలుగుతారు. విన్న దాన్ని, పెద్దల నుంచి విని నేర్చుకుని తెలుసుకున్న దాన్ని ఆచరించగలుగుతారు. అది నువ్వు ఆచరించావు అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకు? ఇప్పుడు మామూలుగా 100 యజ్ఞాన్ని భగ్నం చేస్తే ఆయన కోపగించుకొని ఆయన ఫైటింగ్ చేశాడు అనుకోండి, ఇప్పుడు ఆయన చేసే ఇంటెన్షన్ ఏంది? ధర్మాన్ని స్థాపించడం. ఆయనకు ఎవరు చెప్పారు? ఇప్పుడు బ్రహ్మ చెప్పారు. అక్కడ ఎవరు వచ్చున్నారు? ఆయన స్వయంగా విష్ణు యొక్క అంశ. అక్కడ దేవీ దేవతలు ఇంతమంది అందరూ కూర్చున్నప్పుడు కూడా 99 యజ్ఞాలు చేసి ధర్మ సంస్థాపన కోసము ఆ ఒక్క యజ్ఞం దగ్గర ఈయన ఆ క్రోధాన్ని విడవకుండా ఆయన పైన ఫైటింగ్ చేశాడు అనుకోండి, అప్పుడు ఏమైతుంది? మొత్తము అంత కాల వృధా అవుతుంది మాతాజీ. టైం వేస్ట్, అన్ని వేస్ట్, ఎనర్జీ వేస్ట్, అన్ని వేస్ట్, అన్ని వేస్ట్ అవుతుంది. ఆయన చేసిన ఇంటెన్షన్ పోతుంది. మళ్ళీ ఇలా చేసుండేది కాదు అనే ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది నార్మల్ గా మనం చూసుకుంటే కదా. ఇప్పుడు చేసింది ఎవరు? అసలు చేసింది ఎవరు? దీనికంత కారణము ఇంద్రుడు. కానీ ఇప్పుడు వచ్చేదంతా ఎవరికి? ఋతు మహారాజ్కి. ఋతు మహారాజుకి. అంటే నెక్స్ట్ శ్లోకాలు చెప్తున్నారు మనకి. ఎంత బాగా చెప్తారు ఈ శ్లోకంలో. వృద్ధ అని చెప్పాను కదా, వృద్ధ సేవ అంటే పెద్దలను సేవించగలనా అని అర్థం. అట్లా వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులు, తర్వాత ధర్మ వృద్ధులు అని 3 ఉంటారని చెప్తున్నాము. 5th శ్లోక వచ్చేసి అత కాయమిమం
విద్యాం అవిద్యా కామకర్మభిః ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ ప్రతిబుద్ధోనుషజ్జతే. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరి అథ కాయమిమం విద్యాం అవిద్యా కామకర్మభిః ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ ప్రతిబుద్ధోను సజ్జతే. దేవాత్మ భావనను గూర్చి పూర్తిగా నెరిగి ఉన్నవారు మరియు భౌతిక దేహము అవిద్యతోనూ కోరికలతోనూ మాయాజనితమగు కర్మలతోనూ కూడి ఉన్నదని తెలిసి ఉన్నవారు దేహము పట్ల ఆసక్తులు కారు. హరే కృష్ణ మాతాజీ. హరి కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు? నాభి గృహ్యంతి భూతేభ్యో అని చెప్పారు మనకు 3వ శ్లోకం. అంటే ఏనాడును అసూయాగ్రస్తులు కారు. మనకేం చెప్తారు చిన్నప్పటి నుంచి? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంభౌ అని చెప్తూ ఉంటారు కదా. విశ్వదాభిరామ వినురవేమో వేమన శతకంలోదే అనుకుంటాను. కానీ అందరం చెప్తాము, అందరం వింటాము. మామూలుగా ఎవరిని చూసినా నార్మల్ గా మాట్లాడేటప్పుడు ఎవరికి కోపం లేదు అనిపిస్తుంది. ఇప్పటి వరకు 99 యజ్ఞాలు చేసే వరకు మనకు పృథు మహారాజు కూడా కోపంగా కనిపించలేదు. కానీ ఎప్పుడైతే ఆయన అశ్వాన్ని ఎత్తుకొని వెళ్తున్నాడు 10 సార్లు అప్పుడు అతన్ని సంహరిద్దాం అనుకుంటున్నాడు. అది కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి అని ఒకటి అనుకోవచ్చు. తన స్వయంగా కూడా ఇలా యజ్ఞంకి భంగం కలుగుతుందని కూడా 2 విధాలుగా ఉండింది కదా. అంటే ఎప్పుడు కోపము ఉండకూడదు అని చెప్తున్నాను. అంటే మనకు తెలిసినప్పటికీ కూడా మనకెవరైనా కీడు చేశాడు అంటే మన కోపం వస్తుంది కదా. అప్పటి వరకు రాదు. మనం ఏమంటాం? వాళ్ళు అలా చేశారు కాబట్టి నాకు కోపం వచ్చింది. అంతేనా మాతాజీ? ఎవరం కూడా నాకు కోపం వచ్చిందని తొందరగా ఒప్పుకోము. వాళ్ళు చేయడం వల్ల నాకు వచ్చింది అని చెప్తూ ఉంటాం. మాతాజీ అర్థమవుతుందా? ఇది కొంచెం లోతుగా ఉండింది, అతి కష్టంగా ఉంది నాకు కూడా అర్థం చేసుకోవడానికి. హరే కృష్ణ. ఇందాక మీరు చెప్పిన పద్యం సుమతి శతకం మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. ఓకే, అయితే ఇక్కడ జ్ఞానవంతుడు అంటే ఇప్పుడు మనకు జ్ఞానము ఎంతవరకు ఉన్నది, దానిని ఎంతవరకు మనం అప్లై చేస్తున్నాం అనేది మనకు అన్ని సక్రమంగా జరిగి అన్ని జరుగుతుంటే ఎవరికి ఏది కోపం రాదు. కానీ కోపం ఎప్పుడు వస్తుంది? ఏదైనా మనకు విరుద్ధంగా జరిగినప్పుడు, మనం అనరానిది అన్నప్పుడు, మనకు చేయని కూడా చేసినప్పుడు, మనకు ఆటంకం కలిగించినప్పుడే ఆ కోపం అనేది బయటికి వస్తుంది. అప్పుడే మన జ్ఞానాన్ని అనేది మనము ఉపయోగించాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టే అక్కడ బ్రహ్మదేవుడు వచ్చేసి పృథువుకి చెప్పడం అనేది జరిగింది. ఎక్కడ తన జ్ఞానాన్ని మిస్యూజ్ చేసుకుంటారో అనేసి బ్రహ్మదేవుడు వచ్చి అక్కడ ఆపిచ్చేస్తాడు. ఇక్కడ చెప్తున్నారు దేహాత్మ భావనను గురించి పూర్తిగా నెరిగి ఉన్నవారు మరియు భౌతిక దేహం అవిద్యతోనూ కోరికలతోనూ మాయాజనితమగు కర్మలతోనూ కూడి ఉన్నదని తెలిసి ఉన్నవారు దేహం పట్ల ఆసక్తులు కారు. అంటే 2 రకాలు ఇందులో విడదీశారు మనకి. ఎప్పుడైతే దేహాత్మ భావన ఉండదో, అంటే దేహాత్మ భావన ఉండకపోవడం అంటే నేను దేహాన్ని కాను అనేది ఒక భావన, దేహాన్ని కాను అనేది ఒక భావన అయితే, ఆ తర్వాత నేను ఆత్మని అనేది ఒక భావన. ఓకే, ఆత్మనైతే కోపం అవసరం లేదు, దేహాన్ని కాకుండా కోపం అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏది తెలిసినా మనము కోపగించుకోవాల్సిన పని లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. కోపాన్ని చూపించకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మనకు వాళ్ళు చేస్తే నాకు కోపం వచ్చింది అని చెప్పుకుంటాను కదా. నువ్వు వాళ్ళు చేసింది ఇడిచిపెట్టి నాకు అనే దాన్ని పట్టుకో అని ఇందులో భగవంతుడు చెప్తున్నాడు. అంటే నాకు అంటే ఇక్కడ ఎవరు? శరీరం. ఓకే, ఈ శరీరం ఎలా వచ్చిందంటే పైన చెప్పారు కదా, అవిద్య కామ కర్మభిః. అవిద్య అంటే అజ్ఞానం, అజ్ఞానం వల్ల ఏం చేశాము? కామ అంటే కోరికలు వచ్చాయి, కోరికలతో ఏం చేశాము? కర్మ చేశాము. కర్మ చేస్తే ఏమైంది? మనకి ఈ శరీరం వచ్చేసింది దానికి తగ్గట్టు. ఇప్పుడు ఆ శరీరంతో అంటే
ఈ శరీరం రావడానికి, నాకు అంటే శరీరం అనుకున్నా, మరి ఈ శరీరం రావడానికి కారణం ఎవరు ఇక్కడ? మాతాజీ అందరు ఉన్నారా? మనమే కోరికలు మాతాజీ, మనమే, మాతాజీ, మనమే మన మాతాజీ, కోరికలు. కోరికలు. మనమే మనమే కదా. ఆ, అంటే ఇప్పుడు వాళ్ళు ద్రోహం చేసిన దానికి మనకు మనం చేసుకున్నది ఎక్కువ కోనా? మనం మనం చేసింది ఎక్కువ. చేసుకునేది ఎక్కువ మాతాజీ. మరి మనం చేసుకున్నది ఎక్కువైనప్పుడు మరి వేరే వాళ్ళు ఏదైనా చేస్తే మనకు వాళ్ళ మీద ఎందుకు కోపం వస్తుంది అనేది ఇక్కడ భగవంతుడి ప్రశ్న. అజ్ఞానం అందుకే వల్ల. అది అందుకే కాబట్టి ఇది నువ్వు చేసుకున్న దానికంటే ఇతరులను నీకు చేసే అన్యాయం గాని అక్రమం గాని ఇంకేదన్నా గాని అది చాలా తక్కువ. ముందు నువ్వు చేసుకునే దాన్ని నువ్వు తొలగించుకునే ప్రయత్నము చెయ్యి అని చెప్తున్నా. అంటే మనం చేసుకున్న కర్మకి కోరికలకి మనకి ఈ శరీరం వచ్చింది కాబట్టి దీంట్లో అన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ జరుగుతున్నాయని నువ్వు ఆపాలంటే నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనే భావనలో ఉండాలి. నువ్వు ఆత్మ అనే భావనలో ఉండాలంటే నువ్వేం చేయాలి? పెద్దలు చెప్పినవన్నీ వింటూ దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వు వేరే వాళ్ళని అనడానికి లేదు అనేది ఇక్కడ చెప్పారన్నట్టు. దేహం పట్ల ఆసక్తులు కారు. అప్పుడు దేహమే నీది కానప్పుడు ఆ దేహాన్ని ఎవరో అన్నప్పుడు వాళ్ళపైన నీకు కోపం ఎందుకు అనేది ఇక్కడ చెప్తున్నారు. మాతాజీ అందరు క్లియరా ఇక్కడ? అర్థమైంది మాతాజీ. అవును మాతాజీ, అర్థమైంది. అందుకని ఇక్కడ ఆయనని ఏమన్నారు? సుమేధులు, సుధియ అంటే దేహాత్మ భావన కలిగి ఉండరు అని చెప్తున్నారు. నువ్వు దేహాత్మ భావం కలిగి ఉండలేదు కాబట్టి నువ్వు అతన్ని క్షమించగలిగావు. నార్మల్ గా అయితే దేహాత్మ భావనలో ఉన్న వాళ్ళు క్షమించలేరు. అంటే మనం ఇప్పుడు కోపాన్ని చూపి ఎవరైనా క్షమించలేము అంటే మనం ఏ భావనలో ఉన్నట్టు, ఏ స్థితిలో ఉన్నట్టు? దేహాత్మ దేహాత్మ భావంలో. భావంలో దేహ ఉన్నట్టు. స్థితి. అంటే మనము ఎవరినైనా ఏ స్థితిలో తీసుకుంటున్నట్టు? దేహాత్మ భావన దేహంగానే చేస్తున్నాము. తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అది విడవాలంటే మనకి ఏం పట్టుకోవాలి? మనము ఆత్మభావన. ఆత్మభావన. పట్టుకోవాలి. ఇక్కడ ఆత్మ అంటే ఎవరు? మళ్ళీ మనకు తేడా తెలియాలి. ఆత్మ అంటే ఏంటి, దేహం అంటే ఏంటి, ఆత్మ లక్షణం ఏంటి, దేహం లక్షణం ఏంటి, ఇవన్నీ మనకు ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నట్టు. దేహాత్మ భావనలో ఇంద్రియ భోగము మనకు లాభదాయకమని తలచినచో, ఇప్పుడు పృథు మహారాజు ఉన్నాడు, ఆయన దేహాత్మ భావనతోనే ఇంద్రుడిని క్షమించాడు. క్షమిస్తే ఏమవుతుంది? రాజ్యపాలన అంతా బాగా జరుగుతుంది. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన రాజుగా చూస్తారు, అన్నీ అవుతాయి. కానీ అలా కాకుండా ఆత్మ భావనతో క్షమించాడు అనుకోండి, ఈయన నేను ఒకటే, అందరం భగవంతుని అంశులము అనే ఒక మంచి దృష్టితోటి ఆయన చూశాడు అనుకోండి, అప్పుడు దారులు తెరుచుకుంటాయి అని చెప్తున్నాడు భగవంతుడు. దేనికి దారి అంటే, దేనికి దారి? ఈ భౌతిక జగత్తు నుంచి వెళ్ళడానికే కదా మనం దారి కనుక్కోవాల్సింది, అంతేనా? ఇక్కడ భౌతిక ఎన్ని దారులు కనుక్కుని మళ్ళీ తిరిగి ఎక్కడ ఉండాలి? ఈ 84 లక్షల జీవరాశుల్లో నువ్వు ఎంత పుణ్యం చేస్తే అంత దాన్ని అనుభవిస్తూ ఇక్కడే తిరగాలి. కానీ మనం వెళ్ళాల్సింది ఇక్కడ కాదు. మనం ఈ భూమండలాన్ని, 14 లోకాలని, ఈ భౌతిక జగత్తును చీల్చుకొని మనం ఎక్కడ వెళ్ళాలి? గోలోకానికి. భగవంతుడి సేవలో, గోలోక ధాంలో ఆయన సేవ చేసుకోవడానికి మనం వెళ్ళాలి. కానీ ఆ భావనలో మనం ఆలోచిస్తే మనకు అక్కడ దారులు ఓపెన్ అవుతాయి. అంటే దానికి సంబంధించిన జ్ఞానాన్ని భగవంతుడు మనకిస్తాడని ఇందులో చెప్పడం జరిగింది. ఇక మాయామయమగు దేహం నుండి పుట్టిన కోరికలను తీర్చుకొని యత్నించుట చేత లేదా ఉన్నత లోకములను చేరటం వలన నానా విధములకు వైదిక క్రతులు నిర్వహించుట వలన, అంటే ఈ వైదిక క్రతువులు ఇవన్నీ ఎన్ని చేసినప్పటికీ అవన్నీ కూడా ఈ భౌతిక శరీరంలో ఉన్న వాటి కోరికలను తీర్చుకోవడానికే అయితే అవి మళ్ళీ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాము అని చెప్తున్నారు. సుగభాగుల మగుదమని తలచుట మరొక రకమైన భ్రాంతి అని చెప్తున్నారు. అంటే ఇక్కడే సుఖంగా ఉంటాము ఇవన్నీ చేస్తే అంటే అది భ్రాంతి. అంటే భ్రాంతి, భ్రమ అంటే తెలుసు కదా. అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవటం, కుదరనిది కుదిరినట్టుగా అనుకోవడము, ఏదో ఊహించుకోవడం, అది అని చెప్తున్నా. అంటే ఎంత ఇవన్నీ చేసినప్పటికీ కూడా మనం ఇక్కడ శాశ్వతంగా ఉండలేము. ఉండగలమా? 14 లోకాల్లో ఏ లోకం వెళ్ళినా సరే మనం ఏం కావాల్సింది? మళ్ళీ తిరిగి
జన్మం వచ్చి జరావ్యాధి. మళ్ళీ ఇందులోకి రావాల్సిందే, మళ్ళీ మనం భగవంతుని చేరాలంటే మళ్ళీ ఆత్మజ్ఞానాన్ని పొందవలసిందే, మళ్ళీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీకు అది కాదు కావాల్సింది, మీరు ఆత్మజ్ఞానాన్ని పొందండి అని చెప్తున్నారు. ఇక్కడే చెప్పారు, నువ్వు ఎందుకు చింతిస్తావు అని అర్జున భగవద్గీతలో చెప్తాడు కదా కృష్ణుడు. ఇది అందరు చనిపోతున్నారు అని ఆయన బాధపడుతున్నప్పుడు, ఓకే ఆత్మ నాశనం లేనిది కదా, ఆ నాశనం లేని దాని గురించి ఎందుకు చింతిస్తావా అంటాడు. ఒకవేళ నాశనమే అయింది అనుకో, నాశనం అయితే మళ్ళీ పుడతారు కదా, మళ్ళీ పుట్టుక అనేది ఉంది అనుకుంటుంటే నువ్వు మళ్ళీ పుడతారు కదా, మళ్ళీ పుట్టేవారి గురించి ఎందుకు నువ్వు బాధపడతావు అని చెప్తారు. అవునా? గుర్తుందా మీ అందరికి? గుర్తొచ్చిందా? గుర్తే ఉంటుంది. ఉన్నది మాతాజీ. అలా చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ అదే చెప్తున్నారు, రాజకీయ బంధ విముక్తి కొరకై చేసేటి కర్మలు మరియు ప్రపంచ జనులు సుఖభాగులు కలగరనేటి భావనలో చేయబడేది సామాజిక మానవతావాద కర్మలు కూడా భ్రాంతమయులే. ఏలైనా వానిలోని మూల సిద్ధాంతం ఏంటిది? దేహాత్మ భావన. దేహాత్మ భావనతో చేసిన ఏ పని గాని, ఏ ఫలితం ఆశించి చేసినా, ఆ దేహాత్మ భావనని మనం ఏ థింక్ చేసినా అది భ్రాంతియే అని చెప్తున్నారు. భ్రాంతి అంటే ఎలాగైతే కళ్ళకని కళలు కంటామో, కళలో వచ్చిందంత భ్రాంతి లాగా ఈ దేహాత్మ భావనతో చేసేవన్నీ కూడా భ్రాంతియే అని చెప్తారు. అందుకే ఇక్కడ మిథ్యాపూర్వకం అని చెప్తారు. మనం ఏది కోరినను చేసినను అది అంతయు మిథ్యే. యజ్ఞ నిర్వహణం సామాన్య జనులకు ఒక దృష్టాంతము, మార్గదర్శకం అయినప్పటికీ కూడా అట్టి యజ్ఞము పృథువునకు అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు ఆయన ఏ భావనలో ఉన్నాడని తెలిసిపోయింది మనకి, ఆత్మభావనలో ఉన్నాడని. మరి ఈ యజ్ఞము అవన్నీ అవసరమా ఆయనకి? అవన్నీ దాని వల్ల వచ్చే ఫలితాలు, దాని వల్ల ఆయనకి ఏమన్నా ఉందా? లేదు. కానీ ఆయన ఆత్మభావనలో ఉండి ఆచరించి చూపారు మంచి మార్గాన్ని, ధర్మపరంగా ఎలా ఉండాలి అనే దానికోసం ఆయన చూపారు. విష్ణు భగవానుడు తెలిపాను ఈ విషయం మనకు భగవద్గీతలో ఒక శ్లోకం కూడా ఇచ్చారు. త్రైగుణ్య విషయ వేద అంటే మనం ఏది చేసినప్పటికీ 3 గుణాలను సంబంధించినది కాకుండా చేయాలి. అంటే దీనిపైన వీటికి అతీతమైన జ్ఞానాన్ని పొందే విధంగా చేయాలి. నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అంటే వేదములు ముఖ్యంగా మనకు త్రిగుణాలకు సంబంధించిన విషయాలను చెప్తాయి. అందుకనే ఓ అర్జున నీవు ఈ త్రిగుణములకు అతీతుడవై ఉండు. అంటే ఏమంటారు, హయ్యర్ థింకింగ్ చెప్తాడు కదా ప్రభుపాదుల వారు. మన థింకింగ్ అని ఎలా ఉండాలి? సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని చెప్తారు కదా. హై థింకింగ్. అంటే హై థింకింగ్ అంటే ఏంటి? లేదు నేను అపార్ట్మెంట్ లో ఫస్ట్ లో నుంచి 10th లోకి వెళ్ళి ఆలోచిస్తాను అనడమా? ఆత్మజ్ఞానం గురించి ఆలోచించడం, భగవంతుడి గురించి ఆలోచించడం హయ్యర్ థింకింగ్. హయ్యర్ అంటే 3 గుణాలు కాకుండా ఆలోచించాలి. 3 గుణాలు ఏంటి? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల పైన ఆలోచిస్తే అది హయ్యర్ థింకింగ్. అఫ్ కోర్స్ నేనైతే ఎప్పుడు ఆ లెవెల్కి వెళ్ళలేదు. ఎప్పుడు ఆ సత్వగుణంలోకి కొంచెం చేరువలో వెళ్తాను, కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటాను. నాకు ఇది అంతా చదివేటప్పుడు నాకు అర్థమైన విషయం అది. అంటే ఆ 3 గుణాలను దాటే స్టేజ్ లోకి మనం వెళ్ళగలగాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అందుకే నువ్వు అతీతుడవయ్యి ద్వంద్వముల నుండి, అంటే లాభము నష్టము మంచి చెడు ఇదంతా కూడా ఏముండదు. అంటే అంతా ఒకటే, భగవంతుడే అంతటా ఉన్నాడు, అంతా ఆయననే చేస్తున్నాడు అన్నప్పుడు ఇంకా నేను చేస్తున్నాను, వాళ్ళు వేరే నేను వేరే, ఆత్మ వేరు శరీరం వేరు, ఇదంతా ఏమి కనిపించదు కదా, ఆ స్థితి అని చెప్తున్నారు. యోగక్షేమములు అనేటి చింతల నుండి విడిబడిన వాడవే ఆత్మ యందు స్థిరం ఆగుతావు అని చెప్తున్నారు. అప్పుడు అది విడిస్తే మనము అక్కడికి వెళ్తే అప్పుడు మనం స్థిరంగా ఉంటామని చెప్తున్నారు. కానీ వేదాలలో మనకు కర్మకాండ చెప్తారు. కానీ ఆ కర్మకాండ కూడా కనీసం ఇలా చేసుకుంటూ వస్తే లాస్ట్ కు వాళ్ళు భక్తినైనా పట్టుకుంటారు అని చెప్తారు. మనకు పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు అంటాం. పంచమ పురుషార్థంగా భక్తి చెప్తారు. భక్తి పట్టుకున్నవాడు భగవంతుని తప్పకుండా చేరుతారని చెప్తారు కదా.
ఇప్పుడు 6వ శ్లోక. అసంసక్త శరీరేస్మిన్ అమునోత్పాదితే గృహే అపత్యే ద్రవిణే వాపి కహ కుర్యాన్మమతాం బుధః. హరే కృష్ణ మాతాజీ. 6th చదువు. హరే కృష్ణ మాత చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. అసంసక్తః శరీరే స్మిన్నముపోత్పాదితే గ్రహే అపత్యే ద్రవిణే వాపి కః కుర్యాన్మతాం బుధః. కుర్యాన్మమతాం బుధః. కుర్యాన్మమతాం బుధః. పైన కూడా శరీరేస్మిన్ అని చెప్పి చెప్పాలి. ఉత్పాదితే అమున ఉత్పాదితే. దేహాత్మ భావన ఏమాత్రము లేనట్టి బుధజనుడు గృహము, సంతానము, ధనము, ఇతరములకు దేహోత్పత్తుల ఎడ ఎట్లు మమత్వమును చూపగలడు? హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేను అనే దేహం భావనే నాకు లేదు అని అంటున్నాం. ఆత్మ భావనతో అందరం చూస్తున్నాం. కొంతమంది చెప్తారు కదా, నన్ను ఏమన్నా అనని కానీ నా వాళ్ళని ఏమంటే నేను ఊరుకోను. ఇది ఒక పెద్ద డైలాగ్, సినిమా డైలాగ్. అందరు కూడా అంటూ ఉంటారు. ఇదేమంటున్నారంటే భగవంతుడు ఇది ఒక పిచ్చి డైలాగ్ అని చెప్తున్నారు. ఇది ఒక పిచ్చి భావన అని చెప్తున్నారు. అసలు నువ్వే భ్రాంతి, భ్రమ, నువ్వే అక్కడ నేను అంటే శరీరం అనేది అని చెప్తున్నాడు. నువ్వే శరీరాన్ని కానప్పుడు నీ శరీర భావనలో ఉన్న అవన్నీ కూడా ఎలా నిజం అవుతాయి? ఆ భావన నీకెందుకు అన్నట్టుగా చెప్తున్నాను. అదే అర్థమైందా? అంటే నేనే శరీరాన్ని కాదు ఆత్మని అనుకున్నావు, మళ్ళీ నీ శరీరానికి వచ్చిన బంధాలని నిజమని ఎలా నమ్ముతావు అనేది ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనకు శరీరంతో వచ్చిన కర్మలు గాని బంధాలు గాని ఇంకా ఏవైనా కూడా అవి కూడా భ్రాంతియే, భ్రమనే. అవి కూడా త్రిగుణాలకి బందీలమే అయిపోతాము. కాబట్టి అవి కూడా ఉండకూడదు అని చెప్తున్నాడు. అంటే మనం ఇది మాత్రం దేవుడికి ఒక్కడికే వర్తిస్తుంది. ఎందుకు? భగవంతుడు ఏమంటాడు? భగవంతుడే ఎవరేమన్నా తను ఊరుకుంటాడు, కానీ తన భక్తులను ఏమంటే ఊరుకోను అని చెప్తాడు. అవునా? హరే కృష్ణ. కానీ అది మనం అనడానికి వీల్లేదు. ఎందుకంటే భగవంతుడు శాశ్వతం కదా, అతని భక్తులు శాశ్వతం, ఆత్మపరం, ఆత్మ అంశాలు. మరి మనము దేహ భావనలో ఉండి మన దేహ భావనే కరెక్ట్ కానప్పుడు, నేను అనేది కాదు అన్నప్పుడు, అది భ్రమ అయినప్పుడు ఆ దేహ బంధంలో వచ్చేవన్నీ కూడా భ్రమనే అవుతాయి కదా. అంతేనా? మన త్రిగుణాలతో ఎప్పుడైతే బద్దలమైపోతామో మొత్తం అంతా భౌతికమే అయిపోతుంది. అంటే ఎప్పుడైతే నేను భౌతికం, శరీరం భౌతికం అని మనకు తెలుస్తుందో ఆ శరీరం సంబంధించినవన్నీ కూడా భౌతికమే. కానీ నేను భౌతికము, కానీ దానికి సంబంధించినవన్నీ నిజము అనుకోవడం మాయలో చిక్కుకున్నట్టు, త్రిగుణాలలో చిక్కుకున్నట్టు, బంధంలో చిక్కుకున్నట్టు, అది ఒక అజ్ఞానరహితం, అజ్ఞానంగా చెప్పుకోవచ్చు. అంతేనా? అవును, ఏదైనా త్రిగుణాలలో చిక్కుకోవడమే. అందుకని అది కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. దేహాత్మ భావన ఏ మాత్రం లేనట్టి వాడు బుధజనుడు గృహము గాని, సంతానము గాని, ధనము గాని, ఇతరుల మగ దేహోత్పత్తుల ఎట్లు మమత్వమును చూపగలడు. మమత్వం అనేది ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే నా శరీరం మీద మమకారం లేదు, కానీ నా శరీరానికి సంబంధించిన ఇతరుల వాటి అన్నిటిపైన మమకారం ఉంది అన్నట్టే అది భ్రమ అని చెప్తున్నారు. అది ఉండకూడదు. ఎవరికి ఉండదు? బుధజనులకి. ఎవరైతే బుద్ధిమంతులో, ఎవరైతే ఆత్మజ్ఞానం ఉందో అలాంటి వాళ్ళు ఇలా చూపరు అని ఇక్కడ చెప్తున్నారు. సమస్త వైదిక కర్మలు నిక్కంగా దేనికోసమే చేస్తారు? విష్ణు ప్రీత్యార్థమే చెయ్యాలి. అంటే నా అనే భావన నుంచి ఇందాక ముందు శ్లోకాలు ఏమైంది? నేను అనే భావన పోయింది. ఇప్పుడు ఏం పోయింది? నాది అనే భావన పోయింది. చూసారా?
నేను అనేది లేకపోతే నాది ఎక్కడ ఉంటది? ఉంటదా? మొదటి శ్లోకంలో నేను, రెండో శ్లోకంలో నాది. 5, 6. హరే కృష్ణ మాతాజీ. సారీ డిస్టర్బ్ చేసినందుకు. నాకు చిన్న డౌట్ మాతాజీ. మమత్వం ఉండకూడదు అని చెప్పారు కదా, అంటే ఇప్పుడు డిఫెండింగ్ అనేది ఉంటుంది కదా మాతాజీ ప్రతి జీవిలోని. సో అంటే మన జనుల మీద ఎవరైనా అంటే దాడి చేసినా కానీ ఏదైనా కానీ ఆ టైంలో కూడా ఈ మమత్వం ఉండకూడదా మాతాజీ? మాతాజీ అదే కదా చెప్పాడు. నా తోటి వాళ్ళు, మా గురువులు, పితృ సమానులు వీళ్ళందరూ చనిపోతారు, నేను చంపలేను అని చెప్పినప్పుడు నువ్వు కాదు చంపేది, నేనే కదా, నువ్వు అలాంటి వాటికి వెళ్ళకూడదు, చేయించేది నేనే, నువ్వు జస్ట్ నిమిత్త మాత్రుడవి, నువ్వు రాజు కాబట్టి నీ ధర్మాన్ని పాటించు అని చెప్తారు కదా, స్వధర్మం. అది తెలుసు మాతాజీ. అంటే కొన్ని మహారాజ్ క్లాసెస్లో విన్నాను. అంటే ఎవరైనా వస్తే యూ హ్యావ్ టు షో యువర్ పాయిజనస్ ఫ్యాంగ్స్ అనమాట. అలా అని కృష్ణాయే చూసుకుంటాడు, నాకు సంబంధం లేదా అని వదలకూడదని విన్నాను. నాకు అందుకే డౌట్ వచ్చింది. విన్నా అంటే ఇప్పుడు ఉన్న పలంగా బంధాలన్నీ విడిచిపెట్టి వెళ్ళకూడదు, కానీ ఆ బంధం మీద మమకారం అనేది ఉండకూడదు. మన మమకారం మొత్తం భగవంతుడి పైన ఉండాలని ఇక్కడ టూ చెప్తారు. మచ్ అటాచ్మెంట్ ఉండకూడదు, కానీ ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా ఏమొచ్చినా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. ఎస్ మాతాజీ, అదే హరే కదా కృష్ణ మాతాజీ. మాతాజీ చేయాల్సింది. హరే కృష్ణ మాతాజీ. అమ్మ మాతాజీ అంటే అలా చూడ్డానికి కాదు మాతాజీ, అక్కడ నా అనే వాళ్ళు కాదు, ఎవరున్నా ఏదైతే మనము వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి అంటే నా అనేది పర అనేది చూడకూడదు, అక్కడ అది చెప్పేది. మీరు అక్కడ ఎవరైనా ఇప్పుడు మీ చుట్టాలు ఉన్నారు కదా అని మీరు ఫైట్ చేయొద్దు. అక్కడ ఒకవేళ అధర్మం అది కరెక్ట్ కాదు అంటే మీ వాళ్ళైనా ఈక్వల్ గా చూడమని చెప్పడం అక్కడ, అంతే. వదిలేయమని అయితే కాదు. అంటే నాకు ఉన్నంత వరకు అయితే నేను అంటే నాకున్న జ్ఞానం చెప్తున్నాను మాతాజీ. ఇక్కడ చూపజాలడు అని చెప్పారు. మమత్వమును చూపజాలడు అంటే నేను నాది అనేది ఇచ్చిపెట్టేసి ఆత్మ భావనలో చేయాలి, ఆత్మ పరభావనలో చేయాలి ఏదైనా అని చెప్తున్నారు ఇక్కడ. ఆత్మ అంటే భగవంతుడి కదా, ఆ అంశపరంగానే చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. నాకు అదే అర్థం. హరే కృష్ణ మాతాజీ. నారదముని ఉదాహరణ చెప్తారు కదా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే ఒక కాసుప్రాము ఉంటే అది ఎవరు కొట్టినా ఎవరేమన్నా నువ్వేమనద్దు, నువ్వు మర్యాదగా ఉండాలి, నువ్వు ఎవరి మీద బుసగొట్టద్దు అని చెప్తుంటే అట్టనే బుసగొట్టకుంటుంటే పిల్లలందరూ వచ్చి పెద్దవాళ్ళు పిల్లలందరూ అది ఏమంటలేదని దాని మీద రాళ్ళు విసురుతుంటే మళ్ళీ పాపం అది బలహీనంగా పడిపోతుంటది. మళ్ళీ ఒకసారి నారదముని వచ్చినప్పుడే నీ మీదకి దాడి చేసినప్పుడు నిన్ను ఊరుకోమని అనలేదు, నువ్వు ఎవరి జోలికోవద్దు, నువ్వు ఎవరి మీద బుసగొట్టద్దు అని చెప్పినా గానీ నీకు నువ్వు రక్షించుకోవాలి అని చెప్పినా అని ఒకటి చెప్పిరు కదా మాతాజీ. మాతాజీ అది ఎవరిది వాళ్ళకి మాతాజీ. ఇక్కడ మాతాజీ చెప్పేది ఎదుటి వాళ్ళు అంటే మన గురించి మనం ఎలాగో ఫైట్ చేస్తాం, అది ఎంత వద్దన్నా ఫైట్ చేస్తాం మాతాజీ. అక్కడ అది కాకుండా ఎదుటి వాళ్ళకి నీ వాళ్ళకి ఎవరైనా జరుగుతుంది అంటే నువ్వు అంటే నువ్వేమి చేయకుండా ఉండమని అక్కడ, అంటే అట్లా కాకుండా అక్కడ ఒకవేళ అది అధర్మము అది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు నీ వల్ల పరవాళ్ళ అనేది నీకు సంబంధం లేదు, అది చూడొద్దు. నువ్వు చూడకుండా దాని గురించి మాత్రం నువ్వు అది తప్పు అంటే తప్పు అనేది చెయ్యాలి. ఒకవేళ ఫైట్ చేయాల్సి వస్తే చేయాల్సి వస్తుంది మాతాజీ, అది కూడా కరెక్టే ఉంటుంది. ఎవరిది వాళ్ళది కాదు మాతాజీ, మీరు చెప్పేదంటే దానికి మనం కాదు మాతాజీ. తప్పని తెలిసినప్పుడు మనం ఏం మాట్లాడకుంటే దానికి ద్రౌపది మాతాజీ అక్కడ ఎవరున్నా మాట్లాడాలి మాతాజీ. ఇక్కడ చెప్పేది ఏంటంటే నా వాళ్ళైతేనే మాట్లాడాల్సిన అవసరం లేదు, అక్కడ ఎవరైనా మనం మాట్లాడాలి. ఓన్లీ నా వాళ్ళైతే నేను మాట్లాడతా, పక్క వాళ్ళైతే నాకు సంబంధం లేదు అనేది ఉండకూడదు. అది అధర్మం కనబడ్డదంటే మనం అడ్డు మాతాజీ అదే డిఫరెన్స్. ఎస్ మాతాజీ, అదే అంటే అక్కడ మీనింగ్ అయితే అది అర్థం అవుతోంది. మరి మాతాజీ నాకు తెలీదు, సారీ మాతాజీ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు. మొత్తం చదువుకున్న 6th లో చెప్తున్నారు. దేహాత్మ భావన ఏమాత్రం లేనటి బుధజనుడు గృహము, సంతానము, ధనము ఇతరములకు దేహోత్పత్తుల ఎడ ఎట్లో మమత్వమును చూపగలడు అంటే చూపలేడు కదా, అలాగే అని చెప్తున్నారు. సమస్త వైదిక కర్మలు నిక్కముగా విష్ణు ప్రీత్యార్థమే ఉద్దేశించబడినవి, కానీ అది మన కోసం కాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. మనుజుడు ఈ కర్మలచే నిజముగా భగవంతుని సంతుష్టుని కావింపబోడు. కానీ మనం ఏం చేస్తాము, భగవంతుని ప్రీత్యార్థం కాకుండా మనకు నచ్చిన విధంగా, మనకు కావాల్సిన విధంగా మన కోసం చేస్తూ ఉంటాం కదా.
పైగా భగవదనుమతిచే అతను తన ఇంద్రియములను సంతృప్తి పరుచుకొన యత్నించును అని చెప్తున్నారు. అంటే ఇంకేం చేస్తాము, మన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడానికి కూడా భగవద్ అనుగ్రహాన్ని కోరుకుంటున్నాము అని ఇక్కడ చెప్తున్నారు. అనగా ఇంద్రియ భోగానురక్తులైన లౌకికులకు వైదిక కర్మానుష్ఠానం ద్వారా ఇంద్రియ భోగమునకు అనుమతి పత్రము నిచ్చినట్లయినది అని చెప్తున్నాను. ఇదే త్రైగుణ్య విషయ వేదాహ అనబడును. అంటే వైదిక కర్మానుష్ఠానము త్రిగుణములపై ఆధారపడి ఉండును కనుకనే భౌతిక స్థితికి అతీతముగానైన వారు అట్టి వైదిక కర్మానుష్ఠానమున అనురక్తులు కారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ పృథు మహారాజు ఈ భౌతిక కర్మానుష్ఠానం పైన అనురక్తుడు కాలేదు కాబట్టే ఆయన ఆ 100వ అశ్వమేధ యజ్ఞాన్ని వద్దన్నప్పుడు దాన్ని ఊరుకున్నాడు. ఎందుకు? ధర్మపరమైనదిగా దాన్ని భావించి వాళ్ళు చెప్పిన విధంగా ఉన్నాడు. మామూలుగా అయితే మనం 100 యజ్ఞాలు చేస్తే మనకి ఇంద్ర పదవి వస్తుందని ఆ వ్యామోహం ఉంటే ఆయన తప్పకుండా అది చేసేవాడు కదా, అది చెయ్యలేదు కదా ఇప్పుడు. అంటే ఎగ్జాంపుల్. అందుకు భిన్నముగా వారు శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవకు సంబంధించిన అత్యున్నతమగు బాధ్యతలతో మిగుల ఆసక్తులై యుందురు. ఇప్పుడు ఏం చేశారు? యజ్ఞం వద్దు ఆపేయమన్నప్పుడు ఆపేసేసి నువ్వు అసలు ఈ యజ్ఞం దేనికి స్టార్ట్ చేశావు? ధర్మాన్ని రక్షించడానికి కదా. నువ్వు మళ్ళీ ఈ యజ్ఞం చేస్తే ఇంద్రుడి కోపం వస్తుంది, మళ్ళీ ఆ వేషధారులు అవన్నీ అందరూ అవలంబిస్తారు, కాబట్టి అది అధర్మం అనేది ఎక్కువ అయిపోతుంది అని చెప్పినప్పుడు ఇది నిజమే అనుకొని ఉన్నత లక్ష్యం ఏంటి? ధర్మాన్ని స్థాపించడం కదా. కాబట్టి ఆ ధర్మం స్థాపించడం కోసం దాన్ని ఆయన మానివేశాడు. అంటే అత్యున్నతమగు బాధ్యతలతో చేసేవాళ్ళు. అంటే ఇందాక చెప్పాము హయ్యర్ థింకింగ్ అని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఆయనకి యజ్ఞం చేయడం కంటే ధర్మాన్ని స్థాపించడమే ముఖ్యం కాబట్టి దాన్ని ఆయన ఆపేసి ధర్మాన్ని స్థాపించే ఇదిగా ఆయన ముందుకు సాగాడు అని చెప్తున్నాను. అంటే నిస్త్రైగుణ్య ఈ త్రిగుణాలకు ఆయన లోబడి లేడు అని అర్థం. అదే త్రిగుణాలకు లోబడి ఉంటే 100వ యజ్ఞం ఎట్లయినా నేను కంపల్సరీ చేస్తానని ఏదో ఒకటి చేసి ఆ యజ్ఞాన్ని చేసేవాడు. అలా ఉంటది అని ఇక్కడ చెప్తున్నాను. అంటే త్రిగుణాలకు అతీతంగా ఉండే వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, త్రిగుణంలో ఉండే వాళ్ళు ఎలా థింక్ చేస్తారు అనేది ఇక్కడ మనకు వివరంగా చెప్పడం జరిగింది. హరే కృష్ణ. 7వ శ్లోకం. ఏక శుద్ధ స్వయం జ్యోతి నిర్గుణోసౌ గుణాశ్రయః సర్వగుణావృత సాక్షి నిరాత్మాత్మానః పరః నిరాత్మాత్మాత్మనః పరః ఆత్మనః పరః. ఓకే, చదవాలా మాతాజీ? ఏక శుద్ధ స్వయం జ్యోతి నిర్గుణోసౌ గుణాశ్రయః సర్వగుణావృత సాక్షి నిర్మాత్మా ఆత్మాత్మనః పరః. ఆత్మ ఏకము, శుద్ధము, నిర్గుణము, స్వయం ప్రకాశమానమునై ఉన్నది. సమస్త సద్గుణ నిధియగు అది సర్వవ్యాపకము. ఎటువంటి భౌతికావరణము లేనట్టి అది సమస్త కర్మలకు సాక్షి అయి ఉన్నది. ఇతర జీవులకు పూర్తిగా భిన్నముగా నుండి అది దేహదారులకు పరమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇందులో మనకి ఆత్మకి, శరీరానికి, దేహానికి తేడా ఏంటిదో చెప్తున్నారు. ఆత్మ ఏంటి? ఏకము, ఒకటే ఉన్నది. అందరిట్లో 84 లక్షల జీవరాశిలో ఆత్మ ఒకటే కదా, విడివిడిగా కాదు కదా. అది భగవంతుని యొక్క అంశ, ఆత్మ పరంగా ఉంటదని చెప్తున్నాం. కానీ శరీరాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? అనేకం. తర్వాత ఆత్మ అనేది శుద్ధం. ఎందుకు? అది త్రిగుణాలకి అతీతంగా ఉంటది. మరి దేహం చేసే పనులన్నీ ఎలా ఉన్నాయి? త్రిగుణాలతో కూడి ఉంటాయి. నిర్గుణం, గుణాలకి అతీతంగా ఉంది. దేహము గుణాతీతంగా ఉండదు. తర్వాత ఆత్మకి స్వయం ప్రకాశ శక్తి ఉంది, కానీ శరీరానికి ఉంటుందా? ఉండదు. శరీరము చైతన్యత్వం ఉండాలంటే శరీరంలో ఏముండాలి? చైతన్యం ఉండాలని ఆత్మ ఉండాల్సిందే. కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశం, సమస్త సద్గుణ నిధి ఆత్మ అనేది. కానీ శరీరము అలా కాదు. అది ఆ శరీరంలో
త్రిగుణాలకి వచ్చే కామము అంటే కోరికలను తీర్చుకోవడానికి చేసే కర్మలను బట్టి అది దాని గుణాలు మారుతూ ఉంటాయి. అంటే దానికి ఎప్పుడు ఏది కావాలంటే ఆ శరీరంలో ఆ గుణాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ గుణాలకు తగ్గట్టు మనకి లైఫ్ అనేది వస్తూ ఉంటది. అది ఎటువంటి భౌతిక ఆవరణము లేనట్టి అది సమస్త కర్మలకు సాక్షి అయి ఉంటుంది. దీనికి భౌతిక ఆవరణం అనేది లేదు. ఇది అంతటా ఉండగలదు కదా. శరీరం అలా కాదు, అది సాక్షిగా ఉంటది. కానీ శరీరానికి సాక్షిగా ఉండలేదు. అది కర్మ చేస్తుంది కానీ అది సాక్షిగా ఉండలేదు. కానీ ఆత్మ సాక్షిగా ఉంటది. ఇతర జీవులకు పూర్తిగా భిన్నంగా ఉంటది ఆత్మ. కానీ దేహదారి అలా కాదు కదా. ఇతర జీవులకు భిన్నంగా ఏం ఉండదు. అన్ని చేసే పనులు కార్యక్రమాలన్నీ ఒకేలాగా ఉంటాయి కదా. తినడము, పడుకోవడము, ఇలాంటివన్నీ 4 మనం చెప్తుంటాం కదా. అవన్నీ దేహంలో యాజ్ ఇట్ ఈస్ గా అందరు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆత్మపరమైన జ్ఞానం వస్తుందో థింకింగ్ లో తేడా వస్తుంది. థింకింగ్ లో తేడా వచ్చినప్పుడు, ఆలోచనలో తేడా వచ్చినప్పుడే మనం చేసే పనుల్లో డిఫరెంట్ వస్తుంది. అంటే చింతన మారుతుంది. అంటే మన కోసం కాకుండా భగవంతుడి కోసమే మనం చేస్తూ ఉంటాం. చెప్తున్నారు ఇంతకుముందు శ్లోకాలు ఏం చెప్తున్నా, అనాసక్తముగా మరియు బుధః అంటే సమస్తము నెరుగుట అనేటి 2 ముఖ్య పదాలు. అసంసక్తః అనాసక్తముగా మరియు బుధః అంటే సమస్తమును. బుధః అంటే బుధజనులు అంటే అన్నీ తెలిసిన వాళ్ళు, బుద్ధిమంతులు అని అర్థం. ఇక్కడ సమస్తం నెరిగి ఉండుట అను దాని భావము మనుజుడు తన సహజ స్థితిని మరియు భగవానుని స్థితిని ఎరుగవలననియే. అంటే మన స్థితి ఏంటి, భగవంతుడి స్థితి ఏంటో తెలిసినప్పుడు మాత్రమే మనము ఈ విధమైన జ్ఞానాన్ని పొందుతాము. ముందు దాన్ని తెలుసుకున్నట్లయితే మనము మన శరీర భావం నుంచి బయటపడతాము అని చెప్తున్నారు. అంటే శరీర భావన అనేది మనకు అన్నిటికీ కారణము కాబట్టి మనం ఆ భావనను ఎలా విడవాలి అంటే ఎలా విడవాలి అంటే మనం ఏది తెలుసుకుంటే విడుస్తాము అనేది ఇక్కడ చెప్తున్నాం. అంటే ఆత్మను గురించి తెలిసినప్పుడు, దానికి శరీరానికి డిఫరెన్స్ తెలిసినప్పుడు మనము దీన్ని విడవడం అనేది జరుగుతుంది. విశ్వనాథ్ చక్రవర్తి గారి భావ ప్రకారం చెప్తున్నారు. విష్ణువు స్వయంగా తన్ను గూర్చి, ఇక్కడ ఎవరి గురించి చెప్పారు ఇప్పుడు ఇదంతా? ఆత్మ అని, పరమాత్మ అని, ఈ భావనలని ఎవరికి చెప్తున్నారు? విష్ణు భగవానుడు చెప్తున్నాడు యజ్ఞస్థలిలో. ఎవరికి? పృథు మహారాజ్కి. అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్పినట్టు? భగవంతుడే స్వయంగా తన గురించి తన గురించే చెప్తున్నారు. పరమాత్ముడు దేహదారికిని మరియు భౌతిక జగత్తునకు సర్వదా భిన్నమైన వాడు. ఇక్కడ పరమాత్మ మన హృదయంలో ఎవరెవరు ఉంటారని చెప్పుకుంటున్నాం? ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మ. అంటే మరి పరమాత్మ ఆత్మ ఒకటా? కాదు. కాబట్టి ఇక్కడ భిన్నం. మళ్ళీ శరీరము ఆత్మ ఒకటా? కాదు, భిన్నం. అన్ని వేరు వేరు. శరీరము వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు అని చెప్తున్నారు. దేహదారికిని మరియు భౌతిక జగత్తునకు సర్వదా భిన్నమైన వాడు. అంటే ఆత్మకు శరీరానికి రెండిటికి భిన్నమైన వాడు ఎవరు? పరమాత్ముడు, భగవంతుడు అని చెప్తున్నారు. కనుకనే అతన్ని పరము అని ఇక్కడ ఈ శ్లోకాలు చెప్పడం జరిగింది. అట్టి పరమైన వాడు ఏకమును కూడా అయి ఉన్నాడు. భిన్నత్వంలో ఏకత్వం అని మనం చూస్తూ ఉంటాం కదా, చెప్తూ ఉంటారు. అంటే మరి ఎలా ఏకమై ఉన్నాడంటే భగవంతుడి యొక్క అంశనే ఆత్మ. మరి ఆత్మ అన్నిట్లో ఉన్నది కాబట్టి మరి అంతటా తానై ఉన్నాడా? హరే కృష్ణ. అన్నిట్లో తాను ఉన్నాడా? ఉంటాడు. అంటే ఇలా మనం చెప్పుకుంటాం కదా, సముద్రపు నీటి బిందువు సముద్రము అంతే కదా. ఆత్మకు పరమాత్మకు తేడా చెప్పినప్పుడు చెప్పుకుంటాము. నీటి బిందువు కూడా, సముద్రం నీటి బిందువు కూడా సముద్రం నుండి వస్తుంది, కానీ దాని సముద్రం అనలేము. అలాగే పరమాత్మ ఆత్మ, పరమాత్మ యొక్క అంశనే ఆత్మ అని చెప్పుకుంటాం. కానీ ఇది అందరి జీవుల్లో ఉంటుంది. కానీ దీనికి పరమైన వాడు పరమాత్మ. ప్రతి ఆత్మ కూడా పరమాత్మ కాలేదు, కానీ పరమాత్మ ఆత్మ ఒక్కటిగా మళ్ళీ చూడొచ్చు. అవునా? బంగారం నుంచి తీసిన తునక బంగారమే, కానీ చెప్తాం కదా క్వాంటిటీ క్వాలిటీ. క్వాంటిటీలో తక్కువ, క్వాలిటీలో సేమ్ అని చెప్తామా? మన మనమైతే స్వామి విభువు కదా మాతాజీ. మనం అనుపరమానం అని.
అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? అంతటా పరమైన వాడు ఏకము అయి కూడా ఉన్నాడు, అంతటే తానై ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు అని చెప్తున్నారు. భౌతిక జగమున దేహదారులైన బద్ధజీవులు నానా విధ రూపంలో కొని ఉన్నారు. అంతే కదా, ఈ భౌతిక జగత్తులో భౌతిక భావతం చూస్తే రకరకాలుగా కనిపిస్తాం, కానీ అదే ఆత్మభావనతో చూస్తే అందరిలో మనకి ఏం కనిపిస్తుంది? భగవంతుడి యొక్క ఆత్మ అందరూ ఆత్మలాగానే కనిపిస్తారు. అవునా? కదిలేవి కదా ఈ భగవద్గీతలో కూడా చెప్తుంది. కదిలే వాటిట్లో కదలని వాటిట్లో అన్నిట్లో కూడా భగవంతుడే పరమాత్మనే ఉంటాడు. ఎస్ మాతాజీ, అంటే అది ఆత్మభావన. అంటే అన్నిట్లో భగవంతుని దర్శించడమే ఆత్మభావన అని చెప్తున్నారు. దేవతలు, మానవులు, జంతువులు, వృక్షాలు, పక్షులు, తేనెటీగలు అన్నిట్లో కూడా జీవులు ఏకము కాగా బహు అయి ఉన్నారు. అంటే పరమాత్మ రూపంలో భగవంతుడు ఉన్నాడు, కానీ శరీర భావనలో భౌతిక భావనలో విడివిడిగా ఉన్నారు, కానీ అంతటా తానే ఉన్నాడు అని చెప్తున్నారు. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం, అంటే బహు సంఖ్యలో నున్న వారును భౌతిక జగమును చిక్కుబడిన వారు నాకు జీవులు విశుద్ధులు కారు అని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే ఈ భౌతిక భావనలో చూస్తామో వాళ్ళు విశుద్ధులు కారు అని చెప్తున్నారు. కానీ దేవదేవుడు మాత్రము విశుద్ధుడు. అంటే మనము భౌతిక భావనను వదిలి ఆత్మపరంగా వెళ్తే అంతటా ఇప్పుడు నారద ముని కానీ చాలా మంది మహర్షులు కానీ వీళ్ళందరూ దేహ భావాన్ని వదిలి భౌతిక భావాన్ని వదిలి ఆధ్యాత్మిక భావనలోనే ఇంకా మనకు కనిపిస్తారు. అంటే మనకి ఇది తెలిస్తే మనం ఇక్కడే వండుకుంటూ కూడా మనము ఆత్మపరంగా ఎదగొచ్చు, ఆత్మ భావనలో మనం ఉండొచ్చు, ఆత్మ భావనలోనే మనం భగవంతుడికి సేవ చేసుకుంటూ ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం పొందవచ్చు అని చెప్తాను. కొంతమంది ఇక్కడ నుంచి వెళ్తేనే మనం ఆ భావనను పొందుతాం అనుకుంటారు, కానీ ఇక్కడ ఉండి కూడా మనము ఆత్మ భావనను మనము పొందినట్లయితే, ఆ దృష్టి మనకు వచ్చినట్లయితే, ఆ జ్ఞానం, మనం ఇక్కడనే భగవంతుని దివ్య ఆనందాన్ని మనము అతను ఎలా ఆనందాన్ని ఉన్నాడో అలాంటి ఆనందాన్ని మనం ఇక్కడ నుంచే పొందవచ్చు అని చెప్తున్నారు. భౌతిక దేహం ఆచ్ఛాదన వలన జీవులు ఏంటి మాతాజీ? ఇలాంటి వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. జీవించి ఉన్నా మనతోటే ఉన్నా కూడాను వాళ్ళు ముక్త స్థితిలో ఉంటారు. జీవన్ముక్తులు అంటారు, మహాత్ములు అని కూడా అంటారు. ఇలాంటి వాళ్ళు ఆచ్ఛాదన వలన జీవులు స్వయం ప్రకాశమానులు కారు. కాబట్టి దేవదేవుడు పరమాత్ముడు స్వయం ప్రకాశమానుడు. కాబట్టే ఇక్కడ భగవంతుడు లోకంలో అతనికి లైట్ అవసరం ఉండదు కదా, సూర్యచంద్రుల అవసరమే అక్కడ ఉండదు. ఆయన యొక్క శరీర ఛాయతోటే అక్కడ వెలుతురు అనేది వస్తుంది అని చెప్తుంటారు. త్రిగుణములచే కలుషితులైన జీవులు సగుణులని పిలువబడగా గుణ ప్రభావం లేనటి భగవానుడు పరమాత్ముడు. అంటే ఆయన నిర్గుణుడు. నిర్గుణుడు అంటే ఎలాంటి గుణాతీతుడు అని. ఇలాంటి గుణాలు ఇవి ఆయనకి వర్తించవు. ఆయన మనలాగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడే అవతరించినప్పటికీ కూడా, ఆయన మనలాగా కర్మలు చేస్తున్నట్టు కనిపించినప్పటికీ కూడా ఆయన గుణాతీతుడు. వీటి వల్ల కలిగే లాభ నష్టాలకు గాని, ద్వంద్వాలకి గాని, లేకుంటే త్రిగుణంలో వచ్చే ఏమంటే 3 రకాల బాధలు ఏంటివవి? ఆది భౌతిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. అది ఈ 3 వల్ల వచ్చే ఇబ్బందులకు కానీ ఆయన మనలాగా బాధపడడు అనేది ఇక్కడ చెప్తున్నారు. గుణములచే బంధితులై జీవులు గుణాశ్రితులై ఉండగా దేవదేవుడు మాత్రం గుణాశ్రయుడై ఉన్నాడు. అందుకే బద్ధ జీవుని దృష్టి ఎప్పుడు భౌతిక కర్మములచే కప్పబడి ఉన్నందున తన కర్మలకు కారణమును గత జన్మలను అతడు గాంచలేడు. కాబట్టి భౌతిక దేహంచే ఆచ్ఛాదితుడు కానందున భగవానుడు జీవుని సమస్త కర్మలకు సాక్షి అయి ఉంటాడు. మనకు తెలియదు కాబట్టి ఆయన మన కర్మలకు ఆయన సాక్షి అయి ఉంటాడు. ఆయనకు అన్ని మన గురించి తెలుసు కాబట్టి అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మన భౌతిక భావనల నుంచి పైకి వెళ్తామో అప్పుడు మనకు అవన్నీ తెలుస్తాయి అనేది ఇక్కడ చెప్తున్నారు. కానీ జీవుడు పరమాత్ముడు దేవదేవుడు ఇరువురును ఆత్మస్వరూపులే. గుణరీత్యా వారు ఏకమే అయినా అనేక విధములుగా వారు భిన్నులై ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా భగవానుడు షడ్గుణ ఐశ్వర్యములను పూర్తిగా కలిగి ఉన్నాడు కాబట్టి అతని భగవంతుడు అని చెప్తారు. అవునా? మన భగవద్గీతలో ఫస్ట్ లోనే ఉంది, ఉపోద్ఘాతంలోనే ఇస్తారు. భగవంతుడు అని ఎవరిని అంటారు?
భగవంతుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటివి, అవి ఎంత మేరకు ఉండాలి, ఎంత మేరకు అంటే సంపూర్ణంగా కలిగి ఉండాలి. ఈ షడైశ్వర్యాలు అతనికి సంపూర్ణంగా ఉంటాయి, కానీ జీవులకు అవి ఉండవు, సంపూర్ణంగా ఉండవు. సంపూర్ణంగా కాదు, అసలు ఆరిట్లో అన్ని కూడా కొద్ది కొద్దిగా కూడా ఉండవేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. జీవాత్మ తన యొక్క స్థితిని, భగవంతుని స్థితిని తెలుసుకొనవలెననుటే పూర్ణ జ్ఞానం అను దాని భావము. అంటే పూర్ణ జ్ఞానం అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నారు, జీవాత్మ స్థితి, భగవంతుడి యొక్క స్థితి తెలుసుకోవడమే పూర్ణ జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి, ఇదే చెప్తున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే భగవంతుడు ఎవరు, మనం ఎవరము, ఆత్మ అంటే ఏంటి, ఆత్మకి మనకి గల సంబంధం ఏంటిది, ఆత్మకి పరమాత్మకి గల సంబంధం ఏంటిది, అలా ఆ సంబంధాన్ని మనం ఎలా వినియోగించుకొని ఎలా మనం భగవంతుని చేరాలి, ఇదే పూర్ణ జ్ఞానము అని ఇక్కడ చెప్తున్నారు. ఇదే సంపూర్ణమగు జ్ఞానం అని చెప్పి ఇక్కడ వారికి భగవంతుడు పృథు మహారాజుకి జ్ఞానోపదేశాన్ని చేశారు. అయితే ఇందులో మొత్తానికి అన్నిట్లో చూస్తే ఏముంది, కోపము కోపము కోపం. అక్కడ బ్రహ్మదేవుడు లాస్ట్ చాప్టర్ లో కోపము వలదు అని చెప్పాడు. ఇక్కడ ఈ చాప్టర్ లో ఏం చెప్తున్నాడు, కోపము, ఈ కోపము వలనే అన్ని వస్తాయి. కోపాన్ని తగ్గించుకోవాలంటే ముందు మనం ఎవరో తెలుసుకోవాలి. అంటే మనం అంటే శరీరం, ఈ శరీరం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి, ఆ శరీరం రావడానికి కారణాలు ఏంటో తెలుసుకోవాలి, ఆ కారణాలను తెలుసుకొని అవి మళ్ళీ రాకుండా ఉండే విధంగా మనము ప్రయత్నం చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కోపం అనేది మంచిది కాదు అని చెప్తారు. మొత్తానికి కోపం అనేది ఉండకూడదు. ఆ కోపం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఏ సమయంలోనైనా మనం దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేదే ఇక్కడ చెప్పారు. అంటే కోపం వచ్చినప్పుడు ఎదుటి వారి తప్పు వల్లనే నాకు కోపం వచ్చింది అనేది కాకుండా నాకు అంటే నేను ఎవరిని అనేది ఇక్కడ మెయిన్ గా మనకు భగవంతుడు స్పష్టంగా చెప్పిన పదం అన్నట్టు. అంటే ఇతరుల వల్ల విడిచిపెట్టేసి మనలో ఎందుకు వచ్చిందో మనమే తెలుసుకునేది ఈ చాప్టర్ నడుస్తుంది. ఇది ఇక్కడితో స్టార్ట్ చేసి మనం 8 నుంచి మళ్ళీ రేపు చెప్పుకుందాం. మాతాజీ హరే కృష్ణ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పండి మాతాజీ. మాతాజీ రికార్డు ఉండనియా చేసేది? పర్వాలేదు మాతాజీ వాళ్ళు చెప్తున్నారుగా ఇందాక పద్మజ మాతాజీ, సుభాషిణి మాతాజీ. ఓకే మాతాజీ, ఇప్పుడు మీరు చెప్పండి. దీంట్లో ఇంకా పాయింట్స్ యాడ్ చేస్తుంటే చేయండి. మాతాజీ ఇది ఇప్పుడు ఈ భాగవతం పరంగా కోపం గురించి ఇప్పుడు విన్నాం, కానీ చిన్నప్పుడే మా స్కూల్లో మీరు ఇందా చెప్పారు కదా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండు, తజ్జము సుమతి. ఎప్పుడో చెప్పింది కదా మాతాజీ. మాతాజీ ఎప్పుడో చెప్పారు, అదే చెప్తున్నారు. నువ్వు చిన్నప్పటి నుంచే నేర్చుకొని ఉన్నావు పెద్దల ద్వారా కానీ అని చెప్పారు కదా, దాన్ని ఇప్పుడు అవలంబించాలి కదా, ఆచరణలో పెట్టడమే కావాల్సింది. తెలుసుంటే లాభం లేదు, శ్రమ ఏవని కేవలం అనేది చెప్పారు కదా. అవును, మీరు వివరంగా చెప్పారు దీంట్లో. కరెక్ట్. అది మెయిన్ ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు, ఎవరికి తెలియదు అన్నట్టు ఏం లేదు, కానీ ఎవరు ఎప్పుడు ఎలా దాన్ని వినియోగించుకోవాలనేదే మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి పృథు మహారాజు ధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి ఆయన విష్ణుమూర్తి వచ్చి తనకు ఇంకొంచెం నాలెడ్జ్ అనేది ఇస్తూ ఉన్నారు. ఆయన త్రూ మనకి ఇస్తున్నారని అనిపించింది. ఆల్రెడీ ఆయన ముక్త పురుషుల్లా ఉన్నాడు కదా, ఆయన్ని పెట్టుకొని మనకి తెలియజేయటం. ఎస్ మాతాజీ. మాతాజీ అందరికి అర్థమైందా? కొంచెం అన్నా పర్లేదా? అర్థమైందమ్మా. హరే కృష్ణ. బాగా చెప్పారు తల్లి. అర్థమైంది మాతాజీ. హరే కృష్ణ. బాగా అర్థమైంది మాతాజీ. బాగుంది.